ఆయన్ని విడిపిస్తాను అంటే ఏ నిర్ణయమైనా తీసుకుంటాను. సత్యని మర్చిపోవాలి. చెప్పు మర్చిపోతాను అన్నా ఆ చిన్న మాట చెప్పు. మిగిలిందంతా నేను చూసుకుంటా. దానికన్నా వేగంగా నువ్వే వస్తావు. అది నీ రాత సావిత్రి. హలో, పని పూర్తయ్యాక లాయర్ల దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి, పోలీసుల దగ్గరికి రావాలనుకోరు. మీతో నా పని ఇంకా పూర్తవ్వలేదు సార్. ఏం కేసు కొట్టేశారుగా, పూర్తి కాకపోవడం ఏమిటి? నేను కేసు నుంచి బయటపడితే సరిపోదు లాయర్ గారు, మరొకరు బయటికి రావాలి. అప్పుడే నా ఖర్చుకి కష్టానికి ఫలితం ఉంటుంది. మరొకరు బయటికి రావాలా? ఎవరు? సత్య. యు మీన్ సత్యప్రసాద్? ఎస్. ఆర్ యు మ్యాడ్? ఏమనుకుంటున్నావు నా గురించి? నాతో తమాషాలు చేస్తున్నావా? నేను సీరియస్ గానే చెప్తున్నాను సార్, మీరే తమాషా అనుకుంటున్నారు. నిన్ను మర్డర్ చేశారని జైల్లో పడేలా చేసి మళ్ళీ నువ్వే విడిపించాలంటే ఏమనుకోవాలి? ఆ రోజు సత్య సావిత్రి ఒకటి కాకూడదని నేను సావిత్రి కోసం ప్లాన్ చేస్తే సత్య కావాలని ఆ ఉచ్చులో పడ్డాడు. ఈ రోజు ఆ అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. సత్యని జైలు నుంచి బయటికి తీసుకురావాల్సిన టైం దగ్గర పడింది. నేను ఇన్ని రోజులు ఇంత కష్టపడింది, ఇన్ని నాటకాలాడింది సత్య కోసమే. నన్నే కాదని నిరూపించిన మీరు మాత్రమే సత్యని బయటికి తీసుకురాగలరు. ప్లీజ్ సార్, సత్యని విడిపించండి. ఇదేం చిన్న విషయం కాదు. సత్యాన్ని బయటికి తీసుకురావాలంటే ముందు చనిపోయిన నిన్ను బతికించాలి. సో అటు నిన్ను బతికించడం, ఇటు సత్యాన్ని విడిపించడం అంటే ఫీజు కాస్త ఎక్కువ అవుతుంది. దాని గురించి దిగులేదు సార్. నాకు కావాల్సింది సత్య బయటికి రావటం. ఆ సంగతి మీరు చూసుకోండి, ఫీజు సంగతి నేను చూసుకుంటాను. వెరీ గుడ్. Just a minute. తప్పు చేసిన వాడు చేయలేదు అని తప్పించుకోవడానికి 100 దారులుంటాయి.
కానీ తప్పు చేయని వాడు చేయలేదు నిరూపించుకోవడానికి ఒక్క దారి కూడా ఉండదు. సత్యాన్ని విడిపించాలి అంటే ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దేవుడు నీకు తనకు సంబంధించిన చాలా సీక్రెట్స్ చెప్పేసినట్టున్నాడే. ఎగతాలు చేసింది చాలండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి. అవుతానులే గాని అంతకన్నా ముందు కాసేపు ప్రేమించుకో. వెళ్ళి స్నానం చేసిరండి, సాయంత్రం వరకు ప్రేమించుకుంటూనే ఉండొచ్చు. నా భార్య ఇంత అందమైందని ఈరోజే నాకు తెలిసింది. భర్త కష్టమైతే భార్య ఓదార్పు కావాలి, అదే భర్త సంతోషమైతే భార్య సంబరం కావాలని మా బామ్మ ఎప్పుడూ చెప్పేది. సరిగ్గా అలాంటి భార్య నా జీవితంలోకి వచ్చింది. నేను చాలా అదృష్టవంతుడి సావిత్రి. సార్ ప్లీజ్ సార్, నా భార్య అలాంటిది కాదు. ప్లీజ్ మీరేదో పొరపాటు పడుతున్నారు సార్. ప్లీజ్ సార్. మర్యాదగా తప్పుకుంటావా? నిన్ను కూడా జీప్ ఎక్కించమంటావా? సార్ 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 ప్లీజ్ సార్, కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి సార్. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోండి. తీసుకుపోతాను. సావిత్రి నిర్దోషి. ఏ ఆధారాలతో సావిత్రి ఈ హత్య చేయలేదని మీరు అంటున్నారు? సావిత్రి హత్య చేయలేదనడానికి ఆధారం నేనే యువర్ ఆనర్. ఎందుకంటే
ఊర్మిళని హత్య చేసింది నేనే కాబట్టి. కోర్టులో నీకు శిక్ష తప్పదని నాకు అర్థమైంది. కటకటాల మధ్య నిన్ను చూసే శక్తి నాకు లేదు. అందుకే నేరం నా మీద వేసుకున్నాను. నేను మిమ్మల్ని విడిపించుకుంటాను. ఊర్మిళని హత్య చేసింది ఎవరో తెలుసుకుని మిమ్మల్ని నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను. సింపుల్. సత్యని మర్చిపోవాలి. అలా చేసావంటే నువ్వు కోరుకున్నట్టే సత్యని విడిపిస్తాను. అయినా సత్య అంటే అంత ప్రేమంటున్నావు? సత్య ఆ విధంగా చెయ్యని తప్పుకి జైల్లో నానా బాధలు పడుతుంటే తన కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? అమ్మా, మీ గోత్రనామాలు చెప్పండి. పైడిపాల గోత్రం రవి లక్ష్మి. పైడిపాల గోత్రోద్భవస్య రవి నామధేయస్య లక్ష్మీ నామధేయస్య సపరివార సమేతస్య. అమ్మా, మీ గోత్రనామాలు చెప్పండి. కౌండిన్య గోత్రం ఇందిరా రమేష్. కౌండిన్య గోత్రోద్భవస్య ఇంద్ర నామధేయస్య రమేష్ నామధేయస్య సహకుటుంబస్య సపరివార సమేతస్య. అమ్మా, మీ గోత్రనామాలు చెప్పండి. భరద్వాజ గోత్రం భరద్వాజ గోత్రోద్భవస్య సత్యప్రసాద్. సత్యప్రసాద్ నామధేయస్య సహధర్మపత్ని. అమ్మా, ధర్మపత్ని పేరు చెప్పండి. ధర్మపత్ని పేరు చెప్పండి. త్వరగా చెప్పండి అమ్మా, అవతల భక్తులు వెయిట్ చేస్తున్నారు. ఊర్మిళ. ఊర్మిళ నామధేయస్య సహకుటుంబస్య సపరివార సమేతస్య క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. ఏంటి అక్కయ్య ఇంకా ఫోన్ చేయలేదు? ఆ రోజు మనసు మార్చుకొని నా కోసం త్యాగం చెయ్యాలి అనుకుంది, కుదరలేదు.
రోజు త్యాగం చెయ్యడం తప్ప మరో ఆప్షన్ లేదు కదా. మరింకా ఫోన్ రాకపోవడమేంటి? కొంపదీసి మనసు మార్చుకుందా? చచా, అక్కయ్య 16 అనాల అచ్చ తెలుగు ఆడపిల్ల. అలా మార్చుకోలేదులే. మూరెడు తాడు, చిటికెడు కుంకుమే జీవితం అనుకునే మామూలు మధ్య తరగతి ఇల్లాలు. అలా ఎలా మారుతుందిలే? సత్యని త్యాగం చేయడం తప్ప మరో ఆప్షన్ లేనప్పుడు ఫోన్ రాక తప్పదు, తను రాక తప్పదు. సత్యం, సావిత్రక్కయ్యే. చెప్పు సావిత్రి. ఇప్పటిదాకా ఫోన్ చెయ్యాలా వద్దా అని ఆలోచించుకునే ఉంటావుగా. ఫోన్ చేశాక కూడా ఆలోచిస్తావెందుకు? సత్య అంటే నీకు ఎంత ప్రేమో నాకు తెలుసు సావిత్రి. ప్రేమే త్యాగాన్ని కోరుకుంటుంది. సత్య సంతోషంగా ఉండాలి అంటే నువ్వు త్యాగం చేయక తప్పదు. నీ మౌనవ్రతం మానేసి ఏం డిసైడ్ అయ్యావో చెప్పు. నిజంగా ఆయన్ని విడిపిస్తావు కదూ? మాట తప్పటం మా వంశంలోనే లేదు. నాకు కాని సత్య నీకు కానివ్వడం చెప్పానా? మాట తప్పానా? ఇదే అంతే. మాట తప్పను. నీ డెసిషన్ ఏంటో చెప్పు. నేను మణికొండ రామాలయంలో ఉన్నాను. ఇక్కడికొస్తే మాట్లాడుకుందాం. మంచి ప్లేస్. ఇలాంటి విషయాలు మాట్లాడుకోవాలంటే అలాంటి చోటే కరెక్ట్. నువ్వక్కడే ఉండు, నేనొస్తున్నాను. బాగా ఆలోచించే రమ్మన్నట్టున్నావుగా. ఏం డిసైడ్ అయ్యావు? గొంతులోంచి మాట బయటికి రావడానికి మనసు అడ్డుపడుతున్నట్టుంది.
మాటకే అడ్డం పడుతుందంటే రేపు చాలా విషయాల్లో అడ్డం పడుతుంది. దాని మాట వింటే సత్య అలా జైల్లోనే ఉంటాడు. నా మాట వింటే బయటికొచ్చి నీ పక్కన కాకపోయినా నా పక్కనైనా సంతోషంగా ఉంటాడు. రమ్మన్నావు, వచ్చాను. వచ్చాక కూడా ఆలోచిస్తే ఎలా? చెప్పు, నీ మనసు మాట వింటావా, నా మాట వింటావా? ఆయన్ని మర్చిపోతాను. గుడ్, చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. నువ్వడిగినట్టే చేస్తున్నానుగా. ఆయన్ని త్వరగా విడిపించు. మర్చిపోవడం అంటే గుర్తు చేసుకోకపోవడం, ఎప్పటికీ గుర్తు రాకపోవటం. మర్చిపోతాను అన్న తర్వాత సత్య గురించి ఆలోచించాల్సింది నేను, నువ్వు కాదు. ఒక వస్తువు ఒకరికిచ్చాక ఆ వస్తువు మీద మనకి హక్కు ఉండదు. నేనిచ్చింది వస్తువుని కాదు, నా ప్రాణాన్ని. ప్రాణం పోయాక ఆ కట్టెకి స్పందన ఉండదు కదా. కాని కొను ఊపిరి కొట్టుకులాడుతుంది కదా. నువ్వు పూర్తిగా సత్యని మర్చిపోకపోతే సత్య బయటికి రాడు.